గత ప్రభుత్వం రాకముందు తెలంగాణ కోసం 1200 మంది బిడ్డలు ఏ విధంగా అయితే బలిదానం అయ్యారో ఈ ప్రభుత్వం వచ్చి కూడా 10 సంవత్సరాలు కాలం గడిచినా కూడా దాంట్లో మమ్మల్ని నిరుద్యోగ కళాకారులనే ఉండిపోయినాం. కనీసం రేవంత్ అన్న పాలన వస్తే నిరుద్యోగ కళాకారులకు ఆ ప్రభుత్వం గుర్తించని కళాకారులకు రేవంత్ అన్న ప్రభుత్వం గుర్తించి 1500 మంది కళాకారులకు నేను వృత్తి కల్పిస్తా, మన ప్రభుత్వం వస్తే ప్రతి కళాకారునికి న్యాయం చేస్తా అని ప్రభుత్వం రాకముందు రేవంత్ అన్న ఏ విధంగా మాట ఇచ్చిండో ఈ రోజున రేవంత్ అన్న ఎందుకు స్పందిస్తలేరో అర్థమైతలేదు. అడగని మంత్రులు లేరు, అడగని ఎమ్మెల్యే లేరు, ఎంతమంది దగ్గర తిరిగినా కూడా మాకు ఈ రోజు దిక్కుదోచని స్థితిలో ఉన్నాం. ఆఖరికి సీఎం దగ్గర కలిసినా కూడా సీఎం ని గత ప్రభుత్వం రాకముందు కల్పించిన కల్పుడు ఇప్పుడు మళ్ళీ కలవాలంటే అవకాశం ఇస్తలేరు. అయ్యా రేవంత్ రెడ్డి, మీ నియోజకవర్గంలోనే 2 కాదు 3 చాలా బాధాకరమైన విషయం. ఒక కుటుంబానికి తల్లి ఎంత అవసరమో మీకు తెలిసే ఉంటది. తండ్రి లేకున్నా కూడా తల్లి ఆ కుటుంబాన్ని నడిపేయగలుగుతుంది. అలాంటి మీ నియోజకవర్గంలో కవిత అయితే కవిత అయితే అయింది, బాబమ్మ అయితే అయింది, చెల్లె స్వప్న అయితే అయింది, 3 మీ నియోజకవర్గంలోనే చనిపోయారు. నిరుద్యోగ కళాకారులకు ఇకనైనా మీరు గుర్తించి ఈ 3 చెల్లెలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 10-12 మంది కళాకారులు ఆత్మ బలిదానాలు చేసుకోవడం జరుగుతుంది. కనుక ఇకనైనా స్పందించి అతి తొందరలోనే మాకు నిరుద్యోగ కళాకారులకు మీ సంక్షేమ పాలనలో భాగస్వాములు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.